తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఒకవైపు తన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత ప్రకటిస్తుంటే, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రికార్డ్స్ లో మాత్రం అసలు ఈ పేరే లేకపోవడం సంచలనంగా మారింది. అసలు ఈసీ నిబంధనలకు విరుద్ధమని తెలిసి కూడా కవిత కావాలని ఈ పేరును ఎంచుకున్నారా? దీని వెనుకున్న అసోసియేషన్ మతలబు ఏంటి? ఆ షాకింగ్ వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీ చుట్టూ ఇప్పుడు అనేక చట్టపరమైన సందేహాలు ముసురుకుంటున్నాయి. వాస్తవానికి ఆమె జనవరిలోనే తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ఈసీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అక్కడ ఎలాంటి కదలిక లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. అయితే కోర్టు సూచనలతో లోపాలను సరిదిద్దుకొని తర్వాత కూడా ఈసీ వెబ్సైట్ లో తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరే కనిపించడం లేదు. ఈసీ నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉన్న పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉండకూడదు. టిఆర్ఎస్ అనేది కేసీఆర్ స్థాపించిన పార్టీగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ గా పేరు మార్చినప్పటికీ ఆ పాత పేరుపై సెంటిమెంట్ ఇంకా సజీవంగానే ఉంది. ఇలాంటి తరుణంలో కవిత ఉద్దేశపూర్వకంగానే ఈ పేరును ఎంచుకోవడం వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆమె ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన పేరు కింద అసోసియేషన్ అని ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది. బహుశా పార్టీగా కాకుండా ముందుగా ఒక అసోసియేషన్ లాగా రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని సాకుగా చూపి ఈసీ నుంచి టీఆర్ఎస్ పేరును దక్కించుకోవాలని ఆమె భావిస్తున్నారా అనే చర్చ ఇప్పుడు గట్టిగా నడుస్తుంది. ఒకవేళ ఈసీ తన మార్గదర్శకాల ప్రకారం ఈ పేరును తిరస్కరిస్తే ఆ నెపాన్ని కూడా కేసీఆర్ పైనే నెట్టి ఆయనే కావాలని అడ్డుకున్నారని ప్రజల్లో సానుభూతి పొందే ప్లాన్ ఇందులో ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పార్టీ నుండి సస్పెండ్ అయినప్పటి నుంచి కవిత ప్రతి విషయంలోనూ కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఈసీ వివాదాన్ని కూడా కేసీఆర్ కు అలాగే బీజేపీకి ముడిపెట్టి తనను ఇబ్బంది పెడుతున్నారనే నిందను తండ్రిపైకి నెట్టేసే వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ పేరును ఈసీ ఆమోదిస్తుందని తాను ఆశపడుతున్నట్లుగా ఆమె ఓ ప్రముఖ నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం కేవలం ఒక మైండ్ గేమ్ మాత్రమేనా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఎన్నికల సంఘం గనుక కఠినంగా వ్యవహరిస్తే కవిత తన తదుపరి అడుగు ఎటు వేస్తారు? ఈ పేరు గొడవ ఎక్కడికి దారి తీస్తుందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కన్న తండ్రి నిర్మించిన టీఆర్ఎస్ బ్రాండ్ ను తన రాజకీయం కోసం వాడుకుంటూనే అదే తండ్రిని విలన్ గా చిత్రహించే ఈ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ అసోసియేషన్ రాజకీయం వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.